ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఇప్పుడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్. ఎస్ ఇది నిజమే. చిక్కనపల్లి పోలీసులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని వార్త అయితే సంచలనం రేపుతుంది. అయితే అల్లు అర్జున్ పిఆర్ టీం మాత్రం అల్లు అర్జున్ని ఎంక్వైరీకి రావాలని పోలీసులు కోరారు. సో ఎంక్వైరీకి మాత్రమే వెళ్ళారని చెప్పేసి అల్లు అర్జున్ పిఆర్ టీం ఒక టెక్స్ట్ నోట్ని అయితే పంపించడం జరిగింది. సో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారా లేకపోతే ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పేసి మనకి తెలియాల్సింది. బట్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన పోలీస్ జీబులో తీసుకెళ్ళడం జరిగింది. పోలీస్ జీబులో అల్లు అర్జున్ తీసుకెళ్తున్నప్పుడు కుటుంబ సభ్యులు మాత్రం కూడా ఉన్నారు. అందరూ కొంత షాక్ గురి అయిన సందర్భం అయితే ఉంది. నిన్నే మనం చూసాము ఈ కేసులో సంజయ్ థియేటర్ కేసులో ఏదైతే ఉందో సంజయ్ థియేటర్ కేసులో అల్లు అర్జున్ పైన నమోదైనటువంటి కేసుని క్వాష్ చేయాలని చెప్పి పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ సందర్భంలో కోర్టులో క్వాష్ పిటిషన్ ఉండగానే చిక్కడపల్లి పోలీసులు వచ్చేసి అల్లు అర్జున్ని జీపులో తీసుకువెళ్ళడం అనేది సెన్సేషన్ క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ చూసుకుంటే స్టార్ హీరోగా తెలుగు పరిశ్రమలో కొనసాగుతున్నారు. సంజయ్ థియేటర్ కేసులో ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఆకస్మికంగా థియేటర్కి వెళ్ళటము, అక్కడ రేవతి అని మహిళ చనిపోవటము, తర్వాత మనం చూసుకున్నట్టయితే కుమారుడు కూడా రేవతి కుమారుడు కూడా హాస్పిటల్లో ఉండటము, ఈ సందర్భంలో ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ పైన కేసులు నమోదు అవడం జరిగింది. అల్లు అర్జున్ పైన కేసు నమోదైన తరుణంలో అరెస్ట్ కావడం అనేది సెన్సేషన్ క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్కి పంపిస్తారా అనే విషయాలపై మనం అడ్వకేట్తో మాట్లాడదాంతో ఒక అడ్వకేట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నాగ రఘు గారు, ఈయన లీగల్ అడ్వైజర్, ఫార్మర్ లీగల్ అడ్వైజరు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులకి ఫార్మర్ అడ్వైజర్గా ఉన్నారు. నాగరావు గారితో మాట్లాడి మనం మరింత విషయాలు తెలుసుకుందాము. హలో చెప్పండి సార్. సార్ నాగరావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఏం లేదు, మీరు న్యూస్ చూసేమంటారు. స్టార్ హీరో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీస్ స్టేషన్లో ఉంచే అవకాశం ఉందా, రిమాండ్కి తరలించే అవకాశం ఉందా, లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారనేది ఆడియన్స్లో అయితే క్యూరియాసిటీ ఉంది. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే యాక్చువల్గా అయితే నేను బయట ఉన్నాను సార్. మీరు చెప్పిన విషయాలను బట్టి గనక వీళ్ళు ఇచ్చే నోటీసు ఒక 41A అంటే 7 years లోపల ఉంటే 41A నోటీస్ ఇస్తారు. అంటే కొత్త సెక్షన్ 33(5) ఆఫ్ BNS వస్తుంది. ఒకవేళ అబౌవ్ 7 years కనుక ఇవ్వడం జరిగితే రిమాండ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, ఒకవేళ సెక్షన్ ఆఫ్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు సెక్షన్ ఆఫ్ లా మనకి ప్రస్తుతానికి తెలియదు, నేను బయట ఉన్నాను కాబట్టి నేను చూడలేదు. ఓకే, బట్ మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ 7 years శిక్ష పడే సెక్షన్ కనుక పెట్టడం జరిగితే డెఫినెట్ గా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు సార్. ఓకే, అలా కాకుండా సెక్షన్స్ కనుక డిఫరెంట్ గా అబౌవ్ పనిష్మెంట్ ఆఫ్ 7 years అంటే కనుక దాన్ని రిమాండ్ చేసే అవకాశం ఉంది సార్. ఓకే, ఒకవేళ రిమాండ్ అంటే ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ అవకాశం అనేది? ఇట్ డిపెండ్స్ సార్. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆ సెక్షన్ గ్రావిటీని బట్టి, ఎలిగేషన్స్ బట్టి. ఇమీడియట్ గా అయితే మాత్రం బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ సార్. ఓకే, ఇంకొక సందిగ్ధం సార్. ఇది పోలీసుల అరెస్ట్ అనేది ఒక వార్త వస్తుంది, బట్ అల్లు అర్జున్ పిఆర్ టీం నుంచి ఒక క్లారిఫికేషన్ అయితే చిన్న టెక్స్ట్ పంపించడం జరిగింది. ఏమంటారు? అల్లు అర్జున్ అరెస్ట్ కాదు, అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు అని చెప్పేసి టెక్స్ట్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీకి పిలవడానికి పోలీస్ జీబీ వేసుకొచ్చి అల్లు అర్జున్ని పోలీస్ జీబీలో తీసుకెళ్తారా ఎంక్వైరీకి రమ్మంటే? అవకాశం ఉందా లేకపోతే అరెస్ట్ అనుకోవచ్చు దీన్ని? అంటే ఒకటి సార్, ఇది మనం పబ్లిక్ డొమైన్ లో ఉన్నాం కాబట్టి పోలీసులు ఎప్పుడైనా మాట్లాడటానికి అని పిలిచి అరెస్ట్ చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, అంటే ఈ సందర్భం కరెక్టో కాదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చాలా సార్లు సిబిఐ ఎంక్వైరీ అని పిలిచి 4వ రోజున అరెస్ట్ చూపించింది. ఓకే, సో కాబట్టి దేర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ. మీరు అన్నట్టు పోలీస్ జీపులో తీసుకొచ్చి చిక్కడపల్లి పిఎస్ అల్లు అర్జున్ తరలించారు అనే న్యూస్ వచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఎంక్వైరీ, ఇట్ మే బి అన్ ఎంక్వైరీ కాన్సిక్వెంట్ టు ది అరెస్ట్. ఓకే, సో డెఫినెట్ గా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఈ జరిగిన దాన్ని బట్టి చనిపోయారు చేశారంటే నెగ్లిజెన్స్ దాని కింద కూడా తీసుకొని ఉంటారు. ఎందుకంటే మనకి అంటే కొత్త చట్టాల్లో సెక్షన్స్ ఇంకా అవగాహన అందరికీ కాలేదు కాబట్టి, ప్రాపర్ కేర్ తీసుకోలేదు కాబట్టి, ఇట్ ఇస్ ఇంటెన్షన్ అంటే డెలిబరేట్లీ ముందే వాళ్ళకి సఫిషియెంట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రాపర్ కేర్ తీసుకోలేదు అని చెప్పనే దాని మీద కేసు పెట్టే. అంటే BNS 118, 105 కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇవి డెఫినెట్ గా 10 ఏళ్ళు నేరం చేసే శిక్ష సార్. ఈ పర్టికులర్ అఫెన్సెస్ కి దేర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ. మినిమం 1 year, మాక్సిమం 10 years అండి. 10 years కనుక అయితే ఇన్అడ్వర్టెంట్లీ పోలీస్ హ్యాస్ టు షో ది అరెస్ట్. దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. సో ఈ సెక్షన్స్ కింద పెట్టినప్పుడు మ్యాజిస్ట్రేట్ కూడా వెంటనే బెయిల్ ఇవ్వకపోవచ్చు. అలాగే మోహన్ బాబు గారిది కూడా నేను అదే చూసాం. 307 అటెంప్ట్ టు మర్డర్ పెట్టారు కాబట్టి, సో దానికి కూడా ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కనుక ఒప్పుకోకపోతే
ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఆఫ్ కోర్స్ ఈరోజు కూడా ఆ వార్త కూడా చూసాం మనము. ఈరోజు కూడా పోలీసులు మోహన్ బాబు గారి ఇంటికి స్టేట్మెంట్ రికార్డింగ్ కోసం వెళ్తున్నారని చెప్పేసి, గన్ సరెండరింగ్ కోసం అని చెప్పేసి 2 వార్తలు చూసాం సెపరేట్గా. అవునండి, వాళ్ళ గన్స్ ని సరెండర్ చేసామని చెప్పి రాచకొండ సిపి చెప్పారండి నిన్న. ఎస్ 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 నిన్న చెప్పారు సార్. ఎస్ ఎస్ కానీ ఏదైనా ఇది మినిమం 5 years to 10 years అంటే అబౌవ్ 7 years అయితే మాత్రం డెఫినెట్ గా ఓకే రిమాండ్ అయితే చేస్తారు సార్. ఓకే ఓకే చూద్దాం స్టేషన్ సార్. బెయిల్ ఇచ్చే అవకాశాలు లేవు. ఎస్ 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 చూద్దాం సార్. అల్లు అర్జున్ గారి కేసులో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. ఫర్దర్ డెవలప్మెంట్ ఏమైనా ఉంటే డెవలప్మెంట్ కోసం మీకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అండి. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే సార్. ఓకే సార్. ఓకే సార్. అది చూశారు కదా, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కేసులో పోలీసులు అల్లు అర్జున్ని తీసుకెళ్ళిపోవటము, అల్లు అర్జున్తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా వస్తామంటే పోలీసులు అంగీకరించలేదు. ఒక్క అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ గారు మాత్రమే అల్లు అర్జున్తో పాటు పోలీస్ జీప్లో చిక్కడపల్లికి వెళ్ళడం జరిగింది. సో మనం ఈ పరిణామాలను చూస్తున్నాము. ఈ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటి, బెయిలబులా నాన్ బెయిలబులా అనేది, ప్లస్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే ఎంక్వైరీ కొనసాగిస్తారా, రిమాండ్కి ఏమన్నా కోర్టులో హాజరుపరిస్తే రిమాండ్కి తరలిస్తారా, ఇన్ని విషయాలు కూడా ఫర్దర్ అప్డేట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.